ఓకే, సెకండ్ సివిలైజేషన్ మన భారతదేశంలో ఆర్యన్ సివిలైజేషన్ అనేటువంటి దాన్ని చూద్దాం. రైట్, ఆర్యన్ సివిలైజేషన్ వీళ్ళకు సంబంధించి వీళ్ళ బర్త్ ప్లేస్ ఏంటిది, వీళ్ళకు సోర్సెస్ ఏంటిది, వీళ్ళ పొలిటికల్ సిస్టమ్ ఏంటి, రిలీజియస్ సిస్టమ్, అండ్ ఆల్సో ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషన్స్ ఏంటివి, అక్కడ ఉన్నటువంటి టెర్మినాలజీ ఏంటిది అనేటువంటి దాంతో మనం ఇవన్నీ కూడా గ్యాదర్ చేద్దాం. ఓకే డియర్ స్టూడెంట్స్, ఆర్యుల నాగరికత అనేటువంటిదని చెప్తుంటారు. ఈ ఆర్యుల నాగరికత మన భారతదేశంలో క్రీస్తు పూర్వము వీళ్ళు 1500 నుంచి ప్రారంభిస్తే 600 కాలాల మధ్య వీళ్ళు ఆర్యుల నాగరికతను ఏర్పరచుకున్నారు. ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద సెకండ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా అండ్ దే ఐడెంటిఫైడ్ యాజ్ ద ఫస్ట్ మైగ్రేటెడ్ పీపుల్స్ టు ఇండియా. భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే మైగ్రేటెడ్స్ అనేటువంటిది అని చెప్పండి సార్. మైగ్రేటెడ్స్. ద వర్డ్ ఆర్య మీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది ద వర్డ్ ఆర్య అంటే అర్థం ఏంటి సార్ అంటే ఆర్య అంటే రెస్పెక్ట్ అనేటువంటి పేరుతో చెప్తారు సార్. రెస్పెక్ట్. ఆర్య అంటే అర్థం ఏంటి సార్ అంటే రెస్పెక్ట్ అనేటువంటి పేరుతో చెప్పండి సార్. RESPECT. రెస్పెక్ట్. గౌరవించబడ్డవాడు, సంస్కరించబడ్డవాడు, సంస్కారం కలిగినటువంటి వాడని కూడా చెప్తారు సార్. సంస్కారవంతుడు అని చెప్పండి. సంస్కారవంతుడు. ద వర్డ్ ఆర్య మీన్ రెస్పెక్టెడ్ పీపుల్స్ రెస్పెక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళన్న సంగతిని చెప్దాం సార్. ఆర్యుల రాకతోటే మన భారతదేశంలో సంస్కృతీకరణ కూడా ప్రారంభమైంది మిత్రులారా. వెన్ ఆర్యన్స్ ఆర్ అరైవల్ టు ఇండియా, ద కల్చరైజేషన్ ఆల్సో బిగాన్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఆర్యుల రాకతోటే ఈ దేశంలో సంస్కృతీకరణ ప్రారంభమైందని పండితులు ప్రస్తావిస్తుంటారు. ఆర్య అంటే అర్థం ఏంటిదంటే సంస్కారవంతుడు అనేటువంటిదని చెప్పేసేయండి. జ్ఞానవంతుడు అనేటువంటి పేరుతో కూడా చెప్తా ఉంటారు. జ్ఞానవంతుడు అనేటువంటి వాడు. మై డియర్ స్టూడెంట్స్, ఈ ఆర్యులకు సంబంధించినటువంటి మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు అనే సంగతిని చెప్పండి సార్. ఆర్యులు ఏ జాతి వాళ్ళు సార్ అంటే నార్డిక్ జాతి అనేటువంటిది అని చెప్పండి. నార్డిక్ రేస్ అనేటువంటిది. దే బిలాంగ్స్ టు నార్డిక్ రేస్. దే బిలాంగ్స్ టు ఫస్ట్ మైగ్రేటెడ్ పీపుల్స్ టు ఇండియా అని చెప్పండి. భారతదేశానికి తొలిసారిగా వలస వచ్చినటువంటి వలసవాసులు అనేటువంటి వాళ్ళు, సంచారవాసులు అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని చెప్పండి సార్. వీళ్ళ ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇల్లిటరేట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారన్న సంగతిని చెప్పండి. ఇల్లిటరేట్స్ అనేటువంటిది అని చెప్పండి సార్. ఇల్లిటరేట్స్ అనేటువంటిది అనగా అర్థం ఏంటి సార్ అంటే నిరక్షరాస్యులు అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని కూడా చెప్పండి సార్. ఆర్యులు ఎలాంటి వాళ్ళు సార్ అంటే వీళ్ళు నిరక్షరాస్యులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి బిడ్డ. వలసవాసులు, నాటిక జాతి వాళ్ళు, నిరక్షరాస్యులు అనేటువంటి వాళ్ళు, ఆర్యుల సంచారవాసులని కూడా మనం దయచేసి ఇక్కడ గుర్తుంచుకుందాం. ఆర్యుల రాకతోటి ఈ దేశంలో సంస్కృతీకరణ ప్రారంభమైంది అన్న విషయాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. రైట్. ఈ ఆర్యుల నాగరికతను ప్రధానంగా 2 రకాలుగా ప్రస్తావిస్తారు సార్. ఆర్యన్ సివిలైజేషన్ హ్యాస్ బీన్ డివైడ్ ఇంటూ 2 టైప్స్ అని చెప్పండి సార్. 2 టైప్స్. ఓకేనా? ఆర్యుల నాగరికతను ప్రధానంగా 2 దశలుగా వర్గీకరిస్తారు. 2 టైప్స్ అనేటువంటిది అని చెప్పొచ్చు బిడ్డ. ఆ 2 రకాలైనటువంటి వాళ్ళలో ఎవరు సార్ అంటే వన్ ఇస్ ద వేదిక్ ఆర్యన్స్ అనేటువంటి వాళ్ళు అన్న సంగతిని చెప్పండి. రెండవది ఎవరు సార్ అంటే లెటర్ వేదిక్ పీపుల్స్ అనేటువంటిది అని చెప్తా ఉంటారు సార్. లెటర్ వేదిక్ అనేటువంటిది అని చెప్పండి. ఓకేనా? తొలివేద ఆర్యులు, మలివేద ఆర్యులు అని చెప్పేసి 2 రకాలుగా ఆర్యులను ప్రస్తావిస్తారు. ఈ వేదిక్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు మాత్రం BC 1500 నుంచి 1000 మధ్యన ఉంటారు చిన్న. వీళ్ళు మాత్రం BC 1000 నుంచి మొదలు పెడితే 600 వరకల్లా వీళ్ళు ఉంటారన్న సంగతిని చెప్పేసేయండి. ఆర్యులో ఎలాంటి వాళ్ళు సార్ అంటే
గ్రామీణ వాసులు అనేటువంటి పేరుతో కూడా చెప్పండి సార్. ఇంకా వీళ్ళకు సంబంధించి విలేజ్ పీపుల్స్ అనేటువంటిది అంటారు చిన్న. విలేజర్స్ అంటే రూరల్ పీపుల్స్ అనేటువంటి పేరుతో కూడా చెప్పేసేయండి సార్. విలేజర్స్ అనేటువంటిది రూరల్ పీపుల్స్, గ్రామీణ వాసులు, సంచార వాసులు, నాటిక జాతి వాళ్ళు, మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వలసవాసులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం గుర్తుంచుకుందాం. ఆర్యుల ప్రధాన వృత్తి ఏంటంటే క్యాటిల్ రేరింగ్ అనేటువంటిది అని చెప్పండి. క్యాటిల్ రేరింగ్, ఓకేనా? క్యాటిల్ రేరింగ్ అంటే పశు పోషణకు సంబంధించింది బిడ్డ. అండ్ ఆల్సో అగ్రికల్చర్ కూడా వీళ్ళకు ఉన్నటువంటి మరొక వృత్తి అన్న సంగతిని చెప్పండి సార్, ఓకేనా? ఆర్యుల యొక్క ప్రధాన వృత్తుల్లో పశు పోషణ, పచ్చిక బయల్లో వ్యవసాయం అనేటువంటిది ఇతర వృత్తులకు సంబంధించినటువంటి దాన్ని కూడా చెప్తా ఉంటారబ్బా. ఈ ఆర్యులకు సంబంధించినటువంటి దాన్ని ఖచ్చితంగా మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్యులు భారతదేశానికి మరి ప్రత్యేకంగా వీళ్ళకు ఉన్నటువంటి జీవన విధానాలు, వీళ్ళ చరిత్రకు ఆధారాలు, అసలు వీళ్ళు విదేశీయులని ప్రస్తావిస్తున్నాం కదా, మరి ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అన్న సంగతిని కూడా ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్లో ఒక్కసారి చూద్దాం సార్. ద బర్త్ ప్లేస్ అనగా ఆర్యుల జన్మస్థలం అనేటువంటిది ఎలా ఉందో కూడా మనం ఒకసారి ఇక్కడ పరిశీలన చేద్దాం. మరి ఆర్యులో మన దేశవాసులు కాదంటున్నారు కదా, కొంతమంది ఏమంటున్నారంటే ఫారినర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు సార్. ఫారినర్స్ అని పిలుస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇండిజినియస్, నథింగ్ బట్ నేటివ్ పీపుల్స్ అనేటువంటిది అని చెప్తున్నారు సార్. కొంతమంది విదేశీయులు అన్నారు, కొంతమంది స్వదేశీయులు అనేటువంటి పేరుతో పిలిచారు. మరి విదేశీయులను ఎవరు ప్రస్తావించారు అనేటువంటి విషయం పైన కూడా మనం ఇక్కడ డిస్కషన్ ప్రారంభం చేద్దాం సార్. ఆర్యులు విదేశీయులను ప్రస్తావించినటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఎవరు సార్ అంటే బాలగంగాధర తిలక్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. బాలగంగాధర తిలక్, గంగాధర తిలక్ అనేటువంటి వాడు, ఓకేనా? ఆర్యులో మన భారతీయులు కాదు అని చెప్పి భారతదేశ ప్రముఖ జాతీయ నాయకుడు మరియు అతివాద నాయకుడు, ఈ ప్లేడ్ కీ రోల్ ఇన్ అవర్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ యాజ్ ఏ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ మిస్టర్ బాలగంగాధర తిలక్ గారు ఏమంటారంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు స్పష్టంగా వాళ్ళు మన ప్రాంతవాసులు కాదు అంటాడు. ఆర్యులు ఏ ప్రాంతవాసులు అంటాడంటే ఆయన ఆర్కిటిక్ రీజియన్ అనేటువంటి పేరుతో పిలిచాడు. చిన్న గుర్తుంచుకోండి, ఆర్కిటిక్ రీజియన్. ఆర్యులో ఆర్కిటిక్ ప్రాంత వాసులను ప్రస్తావిస్తాడు బిడ్డ. ఇది 100% మనం గుర్తుంచుకుందాం. ఆర్యుల యొక్క జన్మస్థలం ఆర్కిటిక్ వలయం అనేటువంటి పేరుతో మాత్రం 100% చెప్పేసేయండి. ఆర్యులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ పైన కూడా గ్రంథం రాస్తాడు ఆయన. ఆయన రాసిన గ్రంథం ఏంటంటే ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి, ఆర్కిటిక్ ARCHTIC, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్, ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి పేరుతోటి గ్రంథం రాసిండు సార్. ఆయన రాసినటువంటి ఒక బుక్ పేరు ఏం పేరు అన్నా కూడా మీరు అందరు కూడా చెప్పండి బిడ్డ. ఆ బుక్ పేరు ఏం పేరు అంటే ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్. అండ్ ఆల్సో ఈ పెన్ను అనదర్ వన్ మోర్ బుక్ ఇన్ ద నేమ్ ఆఫ్ గీతా రహస్యం అనేటువంటి పేరుతో కూడా పుస్తకం రాస్తాడు ఆయన. గీతా రహస్యం, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద ఆర్యన్స్, గీతా రహస్యం అనేటువంటి ముఖ్యంగా ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద ఆర్యన్స్ మాత్రం ఆర్యుల యొక్క జన్మ విషయాల గురించి ప్రస్తావన చేసింది. ఈ గ్రంథం ప్రకారము ఆర్యులు మన భారతదేశానికి వలస వచ్చారు. శీతల ప్రాంత వాసులు, వాళ్ళు శీతల ఖండమైనటువంటి ఆర్కిటిక్ నుంచి వాళ్ళు వచ్చారు, అందుకనే వాళ్ళను అగ్నిని కూడా ఆరాధించారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రస్తావన చేస్తాం సార్, ఓకేనా? ఆర్యుల మీద ఆయన రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద ఆర్యన్స్. ఆ గ్రంథాన్ని చూస్తే వాళ్ళ యొక్క జీవన విధానాలు, ఆర్యులు అనేటువంటి వాళ్ళు స్పష్టంగా ఆ ప్రాంతాల నుంచి మన భారతదేశానికి వచ్చారన్న సంగతిని క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు సార్, ఇక మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి మరొక పండితుడు అనేటువంటి వాడు ఉన్నాడు సార్. మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడు, మార్క్స్ ముల్లర్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇతను కూడా. ఈ మార్క్స్ ముల్లర్ అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే ఈ బిలాంగ్స్ టు జర్మన్ ఇండాలజిస్ట్ అన్న సంగతిని చెప్పండి. జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి వాడు మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు జర్మన్ దేశానికి సంబంధించినటువంటి వాడు. ఇతను మన భారతదేశం పైన అపారమైన పరిశోధన చేశాడు. మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇతన్ని. ఆయన ఇంకా ఇతన్ని ఏమంటారంటే
ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనే పేరుతో పిలుస్తారు సార్ ఇతన్ని. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అని చెప్పేసేయండి. కంపారిటివ్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎవరిని సార్ అంటే మన యొక్క మ్యాక్స్ ముల్లర్. సమకాలీన మన భారతదేశ చరిత్ర సంస్కృతులను గురించి వెళ్ళి అత్యంత అద్భుతంగా అవపోసన పట్టింది సార్ ఆయన. ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అనేటువంటిది జర్మన్ ఇండాలజిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు ఇతన్ని. ఋగ్వేదాన్ని మనోడు ఏం చేసిండు సార్ అంటే ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేసిండు సార్. ఋగ్వేదం ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడని చెప్పండి. మాక్స్ ముల్లర్ ఏం చేసిండు సార్ అంటే ఋగ్వేదం అనేటువంటి గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించండి సార్. ఇతని ప్రకారం ఏంటి సార్ అంటే అకార్డింగ్ టు మ్యాక్స్ ముల్లర్ ఆర్యన్స్ ఆర్ బిలాంగ్స్ టు సెంట్రల్ ఏసియా అని చెప్పండి సార్. సెంట్రల్ ఏసియా ఓకేనా. ఆర్యులో మధ్య ఆసియా నుంచి మన భారతదేశానికి వచ్చిర్రని చెప్పేసి నార్త్ వెస్ట్ నుంచి వెళ్ళి ఐరోపా ఖండం మధ్య ఉన్నటువంటి ఆ మధ్య ఆసియా భూభాగాలు మెడిటరేనియన్ పైన ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా మధ్య ఆసియా భూభాగాల నుంచి వెళ్ళి మన భారతదేశానికి ఆర్యులు వలస వచ్చారని చెప్పేసి మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వాడు ప్రస్తావిస్తున్నాడు సార్. మాక్స్ ముల్లర్ను జర్మన్ ఇండాలజిస్ట్ అని, ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ ఫిలాసఫీ అని ఆయన ఋగ్వేదాన్ని ఆంగ్లంలో అనువదించాడు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. రైట్. ఇంకా మనకు ఉన్నటువంటి ప్రధానంగా మరొక ఆయన ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు కూడా ఆరుల మీద ప్రస్తావించండి సార్. స్వామి దయానంద సరస్వతి, స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు. ఈ స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వాడు ఏంటి సార్ అంటే ఇండియన్ సోషల్ రిఫార్మర్ అని చెప్పండి సార్ ఇతన్ని. భారతీయ సంఘ సంస్కర్త అనేటువంటిది అని చెప్పండి ఇతన్ని. ఇండియన్ సోషల్ రిఫార్మర్ అనేటువంటి వాడు. ఈయనకు ప్రత్యేకత కూడా ఉంది మిత్రులారా. 1875లో ఈయన ఆర్య సమాజాన్ని స్థాపించాడు ఆయన. ఆర్య సమాజ్ వన్ సోషల్ ఆర్గనైజేషన్. ఆర్య సమాజ్ ఆల్సో లాంచ్డ్ బై స్వామి దయానంద సరస్వతి అని చెప్పండి. భారతదేశంలో బొంబాయిని కేంద్రంగా చేసుకొని ఆర్య సమాజాన్ని స్థాపించి సామాజిక దురాచారాలపైన ధ్వజమెత్తినటువంటి సంఘ సంస్కర్త స్వామి దయానంద సరస్వతి. ఇతని నేటివ్ ప్లేస్ గుజరాత్ స్టేటు. అసలు పేరు మూలశంకరుడు అనేటువంటి వాడు. 1875లో ఇతను బొంబాయిని కేంద్రంగా చేసుకొని ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడు. ఇతని ప్రకారం అకార్డింగ్ టు బాలగంగాధర తిలక్ ఆర్యన్స్ ఆర్ బిలాంగ్స్ టు టిబెట్ రీజియన్ అన్న సంగతిని కూడా చెప్పండి సార్. టిబెట్ ప్రాంత వాస్తవ్యులు మన స్వామి దయానంద సరస్వతి అని చెప్పండి. ఆ స్వామి దయానంద సరస్వతి ప్రకారం కూడా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టిబెట్ నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చినట్లుగా, టిబెట్ నుంచి వాళ్ళు వచ్చారని చెప్పేటందుకు గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అస్థిపంజరాలు గమనించినటువంటి వాళ్ళ యొక్క స్కల్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి గదవలు కావచ్చు, వాళ్ళకు చెస్ట్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫిజికల్ ఫాజిల్స్ అనేటువంటి గమనించిన తర్వాత ఇలాంటి ఫాజిల్స్ ఎక్కువగా టిబెట్ దేశస్తులకు మాత్రమే కలిగి ఉంటారని చెప్పి ఆర్యులు పర్ఫెక్ట్గా మన భారతదేశానికి టిబెట్ నుంచి వలస వచ్చారని చెప్పేసి ఆయన ప్రస్తావన చేసిండు సార్. ఆయన ఒక గ్రంథం కూడా రాసిండబ్బా. రాసిన గ్రంథం పేరు ఏం పేరంటే సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథం రాస్తాడబ్బా. సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథం రాసిండు. స్వామి దయానంద సరస్వతి రచించిన గ్రంథం పేరు ఏం పేరు సార్ అంటే సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథం రాస్తాడు చిన్న. స్వామి దయానంద సరస్వతి అన్నటువంటి ఒక మాట పేరు ఏం పేరంటే గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి అని అంటాడు సార్ ఆయన. గో బ్యాక్ టు ద వేదాస్. వేదాలకు తరలి వెళ్ళండి, వేద కాలానికి తరలి వెళ్ళండి. ఆనాడే జీవన విధానం చాలా బాగా ఉన్నది ఈ దేశంలో అని చెప్పేసి గో బ్యాక్ టు వేదాస్ అనేటువంటి స్లోగన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి దయానంద సరస్వతి. ఇది కూడా మనం గుర్తుంచుకుందాం సార్. వేదకాలానికి తరలి వెళ్ళండి. అతనిచ్చిన నినాదం ప్రకారం ఏంటి సార్ అంటే మనకు ఆ యొక్క వేదాలలోనే కల్చర్ బాగా ఉన్నది. ఆ అరుల సంస్కృతులను గురించి వెళ్ళి సత్యార్థ ప్రకాశిక అనేటువంటి గ్రంథాన్ని హిందీ భాషలో రాస్తే దీన్ని ఏ భాషలో రాసిండు సార్ అంటే హిందీ భాషలో రాస్తే దీన్ని తెలుగులోకి అనువదించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదిపూడి సోమనాథరావు అనేటువంటి వాడిని కూడా చెప్పండి. ఆదిపూడి సోమనాథరావు.
సత్యార్థ ప్రకాశిక అనేటువంటి హిందీ భాషా గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి మన తెలుగువారు ఎవరు సార్ అంటే ఆదిపూడి సోమనాథరావు సత్యార్థ ప్రకాశిక అనేటువంటి పేరుతోటే రాయటం అనేటువంటి జరిగింది. ఇతని ప్రకారం ఏంటి సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు మన యొక్క టిబెట్ ప్రాంత వాస్తవ్యులు అనేటువంటి దాన్ని తెలుస్తూ ఉన్నది చిన్న. ఇంకా నాన్న ప్రొఫెసర్ వెంకా అనేటువంటి వాని ప్రకారం ఏం తెలిసింది సార్ అంటే ప్రొఫెసర్ వెంకా అనేటువంటి పండితుని ప్రకారం ఆర్యులు అనేటువంటి వాళ్ళు జర్మన్ ప్రాంతం నుంచి వెళ్ళి మన దేశానికి వచ్చారని ప్రస్తావిస్తాడు సార్. జర్మన్ రీజియన్ నుంచి వెళ్ళి వచ్చారన్న సంగతిని చెప్పండి. ఆర్యులు మన భారతదేశానికి జర్మన్ నుంచి వచ్చారన్న సంగతిని చెప్పండి చిన్న. మరి ఇక్కడ రోడ్స్ అనేటువంటి వాడు ఒక పండితుడు ఉంటాడు సార్. ఈ రోడ్స్ అనేటువంటి పండితుల ప్రకారం ఏంటి సార్ అంటే ఆర్యులు పర్షియన్ నుంచి వెళ్ళి మన భారతదేశానికి వచ్చారని చెప్తాడు. అంటే ఇరాన్ దేశం నుంచి వెళ్ళి మన భారతదేశానికి వచ్చారు వాళ్ళన్న సంగతిని చెప్పండి సార్. ఈ విధంగా ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం అనేటువంటి జరిగింది సార్. ఏది ఏమైనప్పటికీ ఈ భారతదేశానికి మాత్రం మొట్టమొదటిసారిగా వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు. ఇంకా వీళ్ళ గురించి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి సార్. ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివని చెప్పండి. శాసనాలు కూడా ఈ ఆర్యుల యొక్క చరిత్రలో కొన్ని ప్రధాన భూమికను